హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఈ వేసవిలో ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారు, ఈ చారు కాంబినేషన్గా చిక్కుడుగాయ ఫ్రైతో కలిపి తింటే ఆ రుచి ఉంటుందండి, మాటల్లో చెప్పలేమండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు అంటే 250 గ్రాములు వెయిట్ ప్రకారం ఇప్పుడు ఈ పెసరపప్పుని ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం. ఇలా వేపడం వల్ల ప్రయోజనం ఏంటన్నయ్యా అని మీరు అడగచ్చు. మనం ఎండాకాలం కదండి, పప్పు ఎక్కువ సమయం మనం పప్పుచారు కానీ పప్పు కానీ చేసినప్పుడు ఎక్కువ సమయం నిల్వ ఉండదు. ఇలా వేపటం వల్ల మనకి ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది. పెసరపప్పు అయితే బాగా వేగిందండి, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక 5 నిమిషాలు పూర్తిగా చల్లారబెట్టిన తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. పప్పుని ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకుందాం. మీరు కుక్కర్లో వేసుకునే పాటైతే 1కి 2 వేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్, 1 అర టీ స్పూన్ పసుపు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును మెత్తగా ఉడికించుకుందాం. పప్పు ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్క పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక 15 సాంబార్ ఉల్లిపాయ, మీ దగ్గర కనుక ఈ ఉల్లిపాయ లేకపోతే మామూలు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. 2 మీడియం సైజు టమాటాలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు, 10 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర కాడలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు, 1 అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, ఇప్పుడు 1 అర లీటర్ వాటరు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ముక్కల్ని మెత్తగా ఉడికించుకుందాం. మనం వేసిన ముక్కలన్నీ చక్కగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పును వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు కూడా కలిపాం కదా, ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక 5 నిమిషాలు మరిగించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. పప్పుచారు అయితే బాగా మరుగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 ఎండుమిర్చి ముక్కలు, ఒక 2 కరివేపాకు రెబ్బలు, ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పెసరపప్పు చారు అయితే చాలా బాగుందండి. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. నిజంగా ఈ సమ్మర్లో చేసుకోవాల్సిన రెసిపీ అన్నమాట ఇది. మరి మీరు కూడా మా వారు చేసినట్లు చాలా అంటే చాలా సింపుల్గా ఈ రెసిపీని ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న 1/2 కిలో చిక్కుడుకాయ, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 100 ml నీళ్లు పోసుకుందాం. మనం వాటర్ కొద్దిగా పోసుకోవాలండి, ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ని వంచకూడదు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడుగాయల్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని చిక్కుడుగాయలు ఉడికేలోపు మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు,
టేబుల్ స్పూన్ ధనియాలు. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నిటినీ ఎర్రగా వేయించుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. మనకు కళాయి వేడికే జీలకర్ర వేగిపోతుందండి. ఇప్పుడు ఈ పప్పు దినుసుల్ని కొద్దిగా చల్లార్చుకుందాం. చూసారు కదండి, నీళ్ళన్నీ ఇలా ఇంకిపోయినాయి చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ దినుసుల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కల్లుప్పు, టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. చిక్కుడుగాయ ఫ్రైకి ఆయిల్ చాలా తక్కువ తీసుకోవాలండి. అదే ఆయిల్ ఎక్కువ వేస్తే మనం బాయిల్ చేసాం కదా, దాంట్లో ఉన్న చెమ్మ వల్ల మనం వేసే పొడి అంతా దానికి గుజ్జుగా అయిపోతుంది, మనకు పొడి పొడిగా రాదు. అందుకు కాబట్టి ఆయిల్ చాలా తక్కువ తీసుకోవాలి. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేపుకుందాం. ఉల్లిపాయల్ని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 3 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, 1 నిమిషం పాటు వేపుకుందాం. అప్పుడే మనం వేసిన మసాలా పొడి అంతా ముక్కలకు బాగా పడుతుంది. 1 నిమిషం పాటు వేపుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదండి, చాలా సింపుల్గా ఇలా పొడి పొడిలాడుతూ చిక్కుడుకాయ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం వేసిన ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.